హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఇచ్చిన ఎగ్జామ్ పేపర్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us look at the question first. One of the following statement in connection with anthraquinone glycosides is false. Identify the false statement. Now anthraquinone glycoside కి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అంటే 3 రైట్. ఆ ఫాల్స్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమన్నారు. Let us look at the options. First one is the free anthraquinone exhibit little therapeutic activity. The sugar residue facilitates absorption and translocation of the glycone to the site of action. So this is correct. See, anthraquinone glycosides stimulant laxatives. ఈ స్టిమ్యులెంట్ లాక్సేటివ్స్ ఎక్కడ యాక్ట్ చేస్తాయి? కోలన్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర యాక్ట్ చేస్తాయి. నా గ్లైకోసైడ్స్ అంటేనే గ్లైకోను ఎగ్లైకోను అంటే ఒక షుగర్ మాయిటీ నాన్ షుగర్ మాయిటీ కంబైన్ అయి ఉంటాయి. యూజువల్గా థెరపిటిక్ యాక్షన్ ఎగ్లైకోన్ అంటే ఆంథ్రాక్వినోన్కి ఉంటుంది గ్లైకోసైడ్కి. కానీ షుగర్ మాలిక్యూల్ పని ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ క్యారియర్ మాలిక్యూల్. అంటే షుగర్ని బ్రేక్ చేసి ఓన్లీ ఎగ్లైకోన్నే ఇస్తే ఇట్ విల్ నాట్ గెట్ అబ్జార్బ్ ప్రాపర్లీ. సైట్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ? లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ కోలన్. అక్కడి వరకు షుగర్ మాలిక్యూల్ తీసుకెళ్తే అక్కడ షుగర్ మాలిక్యూల్స్ని గట్ మైక్రో ఆర్గానిజం బ్రేక్ చేసి ఆంథ్రాక్వినోన్ రిలీజ్ అయ్యి లార్జ్ ఇంటెస్టైన్ స్టిమ్యులేట్ చేయడం వల్ల లాక్సేటివ్ యాక్షన్ వస్తుంది. సో షుగర్ని తీసేసి మీరు ఫ్రీ ఎగ్లైకోన్ ఇస్తే లిటిల్ థెరపిటిక్ యాక్టివిటీ ఇస్తే అగైన్ షుగర్ పని ఏంటి? ఇట్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ అండ్ ట్రాన్స్లోకేషన్. సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫాల్స్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమన్నారు. Let us see the statement 2. The anthraquinone and related glycosides are stimulant cathartics, which is true. లార్జ్ ఇంటెస్టైన్ స్టిమ్యులేట్ చేసి పెరిస్టాల్టిక్ మూమెంట్ని ఎక్కువ చేయడం వల్ల కెథారిటిక్గా యాక్ట్ చేస్తుంది. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ 3 చూద్దాం. They exert their action by increasing the tone of the smooth muscle in the wall of small intestine. See, majority part of the statement correct. They exert their action by increasing the tone of smooth muscle. అక్కడి వరకు కరెక్టే. కానీ ఎక్కడ ద వాల్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అని ఇచ్చారు. స్మాల్ ఇంటెస్టైన్ కాదు, లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ కోలన్. నౌ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ఆప్షన్స్. సో క్వశ్చన్స్ అవి చదివేటప్పుడు ఎగ్జామ్ స్ట్రెస్లో ప్రాపర్గా ప్రతి వర్డ్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. స్టిమ్యులేట్ చేస్తుంది కదా, ఇంక్రీజింగ్ టోన్ స్మూత్ మజిల్ అని చూసి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. లాస్ట్లో ఏమి ఇచ్చారు? స్మాల్ ఇంటెస్టైన్ ఇచ్చారు. నో, ఆంథ్రాక్వినోన్స్ యాక్టెడ్ లార్జ్ ఇంటెస్టైన్. సో ఈ స్టేట్మెంట్ తప్పు. సో స్టేట్మెంట్ 3 ఇస్ రాంగ్. స్టేట్మెంట్ 4 చూద్దాం. Glycosides of anthranol and anthrone elicit a more drastic action than do the corresponding anthraquinone glycosides. And preponderance of the former constituents in the glycosidic mixture can cause discomforting griping action. Understand this one. Anthraquinones అంటే ketones అవి రెడ్యూస్ అవుతాయి. ఎలా? anthraquinones are converted into corresponding ఆంథ్రనాల్స్ అండ్ యాంథ్రోన్స్. సో క్వినోన్స్ అనేవి ఆంథ్రనాలు యాంథ్రోన్ ఆల్కహాల్ యాంథ్రోన్ డెరివేటివ్స్గా కన్వర్ట్ అవుతాయి, రెడ్యూస్ అయ్యి. కానీ ఆ రెడ్యూస్ అయినవి చాలా పవర్ఫుల్ యాక్షన్. నార్మల్గా ఏంటి? లార్జ్ ఇంటెస్టైన్ కంట్రాక్షన్స్ వల్ల ఇంక్రీజ్డ్ పెరిస్టాల్టిక్ యాక్షన్ వచ్చి కెథారిటిక్ యాక్షన్ వస్తుంది. అదేది ఆంథ్రాక్వినోన్కి. కానీ ఆంథ్రనాలు యాంథ్రోన్ చాలా సివియర్ కంట్రాక్షన్స్ కాజ్ చేస్తాయి. అంటే ట్విస్ట్ చేసినట్టు అయిపోతుంది. దాన్నే క్రైపింగ్ యాక్షన్ అంటారు. దే ఆర్ వెరీ డేంజరస్. సో ఆప్షన్ 4 కూడా కరెక్టే. సో ఓవరాల్గా స్టేట్మెంట్ 3 ఇస్ ద రాంగ్ వన్. నా ఆంథ్రాక్వినోన్ గ్లైకోసైడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సెన్నా, క్యాస్కారా, ఎల్లో, రుబాబ్ వీటన్నిటిలోనే ఆంథ్రాక్వినోన్ గ్లైకోసైడ్స్ ఉంటాయి. ట్రెడిషనల్లీ దే ఆర్ యూజ్డ్ యాజ్ స్టిమ్యులెంట్, కెథారిటిక్స్ ఆర్ లాక్సేటివ్స్. అగైన్ లాక్సేటివ్స్ విషయానికి వస్తే మళ్ళీ మనకి బల్క్ ఫార్మింగ్ లాక్సేటివ్, ఆస్మాటిక్, లూబ్రికెంట్, స్టిమ్యులెంట్, స్టూల్ సాఫ్ట్నర్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వస్తాయి. దిస్ క్వశ్చన్ ఆంథ్రాక్వినోన్ 3 ఆప్షన్స్ కరెక్టే. ఒకటే రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇట్ యాక్ట్స్ ఆన్ లార్జ్ ఇంటెస్టైన్. కానీ థర్డ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు? స్మాల్ ఇంటెస్టైన్ ఇచ్చారు. సో థర్డ్ స్టేట్మెంట్ ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఆల్ ది బెస్ట్.